Wish you a happy married life. Thank you. Come, let's go. ఎవరు సార్ నీకు తెలిసిన ఏ డీసీపీ, నువ్వు పోలీసోడివా పెళ్లిల బ్రోకర్వా? నా కొడుకుని ఏ సైడ్ రా? మధు అరగంట క్రితం నీ కూతురు, ఇప్పుడు ఇతని భార్య. ఒక్క అడుగు ముందుకేసిన జాగ్రత్త. మధు చేయి పట్టుకో. సార్ పట్టుకో. Come. Hey, come on guys. My beautiful roses. ఈ ఫ్లాట్ నాదే. మధుని పెళ్లి చేసుకొని ఇక్కడ ఉందామనుకున్నాను. బట్ ఇక నుండి ఇందులో ఉండాల్సింది మీరు. ఎస్, ఇద్దరు సెటిల్ అయ్యే వరకు ఇక్కడే ఉండండి. కమ్ ఆన్ గాయ్స్, కమ్ ఆన్. ఏంటి షాక్ నుంచి ఇంకా తేరుకోలేదా? యు నో మధు, అసలు ఈ పెళ్లి నేను చేయించింది కాదు, బన్నీ. మధు, బన్నీలోని సిన్సియారిటీ, తపన, తాపత్రయం, నువ్వు ఎక్కడ తనకి దక్కవోనని ఎంత విలవిలలాడిపోయాడో తెలుసా? సార్ 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 ఏంటి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? అసలు నేనేం చేశానని? చేయాల్సింది ఇంకా ఉంది. ఇంకానా సార్? థ్యాంక్ యూ సార్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్. బన్నీ సార్, నేను అప్పుడప్పుడు రావచ్చు కదా? సార్ మీ ఇల్లు అనుకోండి. ఓ సారీ, మీ ఇల్లే కదా. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ సార్. ఐ లైక్ యూ. బాయ్. బాయ్ సార్. సారీ మధు, ఇలా జరుగుదని నాకు తెలీదు. సడన్ గా మీ ఫాదర్ రావటం, ఆ డీసీపీ వచ్చి గొడవ చేసి మన ఇద్దరిని ఒకే ఫ్లాట్ లో ఉండమంటాం, ఇదంతా జరుగుదని నాకు తెలియదు కదా. మధు మధు చూడు, నువ్వేం కంగారు పడదు. నాకు 5,000 రూపీస్ శాలరీ, ఓటీఐ అని చేస్తే ఇంకో 2,000 రూపీస్ వస్తుంది. మొత్తానికి ఒక 7,000 చిల్లర ఎంత వస్తుంది. అడ్జస్ట్ చేయొచ్చు కదా? ఏ సరిపోదా? అంటే మన ఇద్దరికి నిజంగానే పెళ్ళైందని ఫీల్ అవుతున్నావా? లేకపోతే సంతకం పెట్టాను కదా అని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? చావనైనా చస్తాను కానీ నీతో ఒక్క నిమిషం కూడా ఉండను. ఏంటే ఫీల్ అయిపోతున్నావు? ఏదో పెద్దంటే పిల్లవు కదా, సడన్ గా ప్రాబ్లమ్స్ లో పడ్డావు. హెల్ప్ చేద్దాం అనుకుంటే ఎక్కువ రెచ్చిపోతున్నావు ఏంటి? ఇదిగో నేను చిటికి ఎయ్యక్కర్లేదా అనుకుంటే చాలు, నా వెనకాల వేల మంది అమ్మాయిలు పడతారు. తెలుసు, లిఫ్ట్ లో చూసాను. పోకిరి వెతవా. ఎవడే పోకిరి? నీ క్యారెక్టర్ మాత్రం ఏమన్నా తక్కువ? రోడ్లో పోయే వాళ్ళందరికీ ఐ లవ్ యూ అని చెప్తావే కదా నీ పని. చుంచు మోహన్ దానా. చుంచు గించు అన్నావంటే చెప్పు తగుది. చెప్పుకి పంటారు. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే. ఎరా మావా, ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా నీ సొంత పెళ్ళానికి చెప్పినట్టు నీ ఫ్యామిలీ బడ్జెట్ గురించి చెప్పా చూడు, అది టూ మచ్ రా మావా. దరిద్రుడా, నీ వల్లే రా నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. అయిపోయిన పెళ్లికి ఆర్కెస్ట్రా ఎందుకు కానీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. నాకు అర్జెంట్ గా డైవర్స్ కావాలి. వాట్? నిన్న పెళ్లి చేసుకుని ఈ రోజు డైవర్సా? నో 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 సార్ కొంచెం ఎక్కువ ఖర్చైనా పర్లేదు సార్, నా లైఫ్ మ్యాటర్ సార్, ప్లీజ్ సార్. చూడమ్మా, మీ రిజిస్టర్ ఆఫీస్ లో లీగల్ గా సంతకాలు పెట్టారు, ఏమీ చేయలేం. డైవర్స్ కావాలంటే మినిమం 1 year ఆగాలి. 1 year ఆగాల?
అలాగానే ఇవ్వడానికి అవి అరిటాకులా విడాకులు. ఇవేం రూల్స్ రా బాబు. ఆ, ఛే. ఆ? ఏంట్రా ఎవరిని వచ్చారా? అచ్చే! ఆ? మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అంటే నేనంటే భయపడవా? సార్ మీరంటే అందరికంటే ఎక్కువ భయం సార్. భయం సార్. అబ్బా ఓవరాక్షన్ చేయకు. వెళ్ళే సున్నాడు గారి కూతురు పెళ్లి చేసుకున్నావు. వాడు వచ్చి నన్ను నా షాపును లేపేసేటట్టున్నాడు. అరగంట టైం ఇస్తున్నాను. ఇల్లు జాబు వదిలేసి వెళ్ళిపో. సార్ ఏంటి సార్ ఇది? అబ్బో పక్క తప్పుకో. రేయ్ అరగంటలో వీడి ఇల్లు ఖాళీ చేయకపోతే మీ ఉద్యోగాలు కూడా పీకేస్తాను. సార్ బ్లడీ ఫూల్స్. చూసావా మామా, టైం బ్యాడ్ అయితే కమిడియన్ కూడా విలన్ అయిపోతాడు. రే ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలరా? ఎక్కడికంటే వింటి ఇచ్చాడు కదా డీసీపీ సూపర్ ఫ్లాట్ సూపర్ ఫిగర్. ఎవరు సూపర్ ఫిగర్? మీరు ఎవరైనా దాన్ని సరిగ్గా చూసారా? చిచే, దాని మొహం, దాని కళ్ళు, దాని నోరు, దాని పెదాలు సూపర్ ఫిగరే అనుకో. అచ్చే, అందం ఉంటే సరిపోతా? గుణం ఉండొద్దు? ఎప్పుడు చూసినా గయ్యలాగా కై 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 కై. ఏం నువ్వు చేసిన పని? నీ జీవితం మొత్తం ముక్కలు ముక్కలు అయితే నేను అలా కాపాడాను. ఇంత హెల్ప్ చేస్తే ఇదా నువ్వు చేసే పని? హలో వినపడుతుందా? ఏంటి ఏంటేంటి? ఇక్కడున్నావేంటి? వినాయకుడితో మాట్లాడుతున్నాను. గుర్తుందే? అచ్చరే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ బాబు వల్ల ఉన్న ఉద్యోగం కూడా ఊడి రోడ్డు మీద పడ్డాను. ఎప్పుడు ఇల్లు కూడా ఇవ్వట్లేదు. నేను మాత్రం ఇంకెక్కడికి వెళ్ళాలి? నో, నువ్వు ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోపడడానికి నువ్వెవరు? చూడు, నేను చెప్పిన లవ్ సీన్ కి ఫ్లాట్ అయ్యే ఆ డీసీపీ మనకి ఫ్లాట్ ఇచ్చాడు. అలా అయితే ఈ ఫ్లాట్ పవన్ కళ్యాణ్ కి ఇవ్వాలి. ఆయనకి ఇస్తే మనకి ఇచ్చినట్టే. ఏంటి పిచ్చి పిచ్చిగా ఏయ్, మాట్లాడతావ్? shut up. చూడు, ఈ ఫ్లాట్ మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నువ్వు అటు పక్కుండు, నేను ఇటు పక్కుంటాను. మధ్యలో బార్డర్. హే, ఇదిగో నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అప్పుడు నువ్వు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తుందేంటి? ఫస్ట్ నా డైవర్స్ నాకు కావాలి. డైవర్స్ కావాలంటే మినిమం 1 year ఆగాలి. అంటే 1 year వరకు నువ్వు ఇక్కడే ఉంటావు. నువ్వు నేను ఒకే ఇంట్లో. కుదరదు. పైగా నీలాంటి వాడిని అసలు నమ్మలేవు. ఏయ్, నీ డౌట్ ఏంటో నాకు అర్థమైంది. చూడు, పెద్ద ప్రళయం వచ్చి ఈ ప్రపంచం మొత్తం మునిగిపోయి ఈ భూమి మీద నువ్వు ఒక్కదానివే మిగులున్నా నీ మొహం కూడా నేను చూడను. థ్యాంక్స్. కానీ ఈ లంగావోనీలో సూపర్ గా ఉన్నావు మధు. New house. Enjoy. ఏయ్ మీ నానమ్మ. మధు, అమ్మ మధు, ఎందుకమ్మా ఏడుస్తావు? ఊరుకో. నానమ్మ నా తప్పు లేదు. అసలు అతన్ని లవ్ చేయలేదు. ముందు నువ్వు ఏడు పాపు. నా దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్తావు? తీసుకోమ్మా, ఇవి తీసుకో. చూడు, ఇవి నీ పెళ్లి కోసం చేయించిన నగలు. నీ పెళ్లి కోసం కాకపోయినా నీ చదువుకైనా ఉపయోగపడతాయి కదమ్మా. ఉంచు, ఏడవకమ్మా. అవును, నా మనోడు ఎలా ఉన్నాడు? బయలుదేరు. అది కాదే, తొందరపడి పిల్ల చెల్ల కనొద్దు. ముందు చదువుకో. ముందు నువ్వు బయలుదేరు. అవ్వో. అన్నయ్య, ఈ నగలమ్మి మా మధుకు మనీ అరేంజ్ చేయవా? అలాగే బాయ్ మధు. బాయ్. ఇప్పుడంత అర్జెంట్ గా నీకు డబ్బు ఎందుకే? ఆ పిజ్జా గడు మళ్ళీ ఇంట్లో తిష్టవేశాడు. అందుకే ఏదైనా హాస్టల్లో జాయిన్ అయిపోదామని. వద్దే, మీ నాన్నకి ఇదంతా డ్రామా అని తెలిస్తే నేను తీసుకెళ్లి మళ్ళీ పెళ్లి చేసేస్తాడు. నిజమే, కానీ వాడు నన్ను మాటలతోనే మర్డర్ చేసేస్తున్నాడు. వాడికి అంతా పులుపా? పులుపు కాదే, బలుపు. వాడి సంగతి మాకొదిలే. మేం పెట్టే టార్చర్ కి వాడు ఫ్లాట్ వదిలేసి రన్నింగ్ ట్రైన్ ఎక్కి అరకు పారిపోతాడు. ఓకేనా? ఓకే. ఏం జరుగుతుంది ఇక్కడ? అదే నేను అడుగుతున్నానే, ఏం జరుగుతుంది ఇక్కడ? న్యూసెన్స్ ఆఫ్ ఇండియా. ఏయ్ డార్లింగ్, సూపర్ డాన్సా. మాంతో పెట్టుకోక. మనం అనుకుందేంటి, మీరు చేసిందేంటి? మనం తప్పుగా అర్థం చేసుకున్నాం, కానీ కుర్రోళ్ళలో మంచి విషయం ఉందే. Shut up! Get out! హలో, హాయ్ టీనా. డిస్కోతేకా? వద్దు, మన ఫ్లాట్కి వచ్చేయండి. 50 మందా? ఇంకో 50 మంది ఉన్నా ఏం పర్లేదు. ఓసీ ఫ్లాటే కదా, కుమ్మేద్దాం. ఓకే? ఏయ్, ఏంటి కుమ్మేది? అవుట్. బార్డర్ దాటుకో. అవుట్. నీ గురించి చాలా మంది అమ్మాయిలు వస్తున్నారని అపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు.
హ, నీ గురించి కూడా చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు, మరి దాని గురించి కంప్లైంట్ ఇవ్వలేదా? నీ గురించి రావడం నా గురించి రావడం ఒకటి. ఓకే, లీవ్ ఇట్. మనం ఒక అగ్రిమెంట్ కొద్దాం. ఇక నుంచి ఫ్లాట్ కి నీ ఫ్రెండ్స్ రాకూడదు, నా ఫ్రెండ్స్ రారు. ఓకే? సర్లే, ఓ ముచ్చట పడిపోతున్నావు కదా అలా కానీ. హలో, రేయ్, ఆ నా కొడుకుని లేపేసి నా కూతుర్ని తీసుకొస్తాను. నీ కొడుక్కి చేసుకుంటావా? రే అర్ధరాత్రి ఇప్పుడు ఎందుకురా, రేపు మాట్లాడుకుందాం. చేసుకుంటావా లేదా? సూరి, మనం ఒకటి. అప్పుడు అదే చెప్పాను, ఎంత జరిగినా ఇప్పుడు అదే చెప్తున్నా. నీ కూతురు నా కోడలుగా చేసుకుంటాను, సరేనా? అచ్చాలరా, వాడిని ముందా డీసీపీ సంగతి చూడాలి. అడిగో వస్తున్నాడు రా. రే మామా, ఎక్కడ వెళ్ళిపోతున్నారు? పదండి మన ఫ్లాట్కి వెళ్దాం. అరే మా మీ ఆవిడ మరీ టూ మచ్ రా. నీకోసం వస్తే బయటికి వెళ్ళిపోమంది. అయినా పర్వాలేదు, విన్ని పొర పట్టుబడి. నిన్ను బట్టపుర్రందా? అవునరా. నిన్ను బట్టపుర్రందా? అవునరా. మధుమతే! మా వాళ్ళు ఏమన్నావు? బయటికి పొమ్మన్నాను. ఎందుకలా అన్నావు? మన అగ్రిమెంట్ పట్టించుకోకుండా లోపలికి వచ్చారు, బయటికి పొమ్మన్నాను. అది చెప్తాను, నువ్వెవరు? ఏ అధికారంతో వాళ్ళు అలా అన్నావు? వాళ్ళు నా ఫ్రెండ్సే, నా ప్రాణమిత్రులు. చెప్తే నేను చెప్పాలి. రేయ్ బయట పోండ్రా, పోండ్రా. ఇందాకే చెప్పింది కదా, ఓసారి చెప్తే అర్థం ఈ కాదా? మాత్రం దానికి ఏడు అంతస్తులు ఎక్కించాలా? పోండ్రా, పోండి. పో. అన్నీ అవరా. ఏ, పోరా. మధు, టీం మంచి పని చేసావు. ఆ యదవులకి సింగిల్ కోటింగ్ ఇస్తే సరిపోదు, అందుకే పైకి పిలిచి మరి డబుల్ కోటింగ్ ఇచ్చా. ఆ యదవులకి సిగ్గు శరం మాను మర్యాద అలాంటివి ఉండవు, బేవర్స్. అవును, ఎందుకు ఏడుస్తున్నావు? రే మిత్రద్రోహి, నీకు విడాకులు రాకుండా సర్వనాశనం అయిపోతావురా. ఇదే నా శాపం. నేను చూసుకోలేదే. నేను చూశాను. మరి చెప్పచ్చుగా. నువ్వేంటో నాకు తెలుసు, వాళ్ళకి తెలియాలి కదా. ఫీల్ అవ్వకు, పెసరట్టు తిను. హే, ఏంటి మాడిపోయిన పెసరట్టు? కుక్కలు కూడా తినవు. అందుకే నీకు పెట్టాను. ఏంటి ఎప్పుడు చూసినా డీసీపీ 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 అంటావు? డీసీపీ సార్ అనాలి, ఆయన వల్లే కదా మధు మా లైఫ్ ఇంత హ్యాపీగా ఉంది. చెప్పు. 100 years సార్. రండి సార్, కూర్చోండి. మీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏంటి సార్ ఎంత సడన్ గా వచ్చారు? పిజ్జా ఏమైనా తింటారా సార్? పిజ్జా? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. మీ డాడీ నా మీదున్న కోపంతో నన్ను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించాడు. సార్ కేర్ఫుల్ గా ఉండండి. ఐ వార్న్ యూ, కేర్ఫుల్. ఎనీ టైం ఏదైనా ప్రాబ్లం వస్తే ఎనీ టైం నాకు ఫోన్ చేయండి. బాయ్. ఓకే సార్, బాయ్. బాయ్ సార్. మధు, నేను అటే వెళ్తున్నాను. కెన్ ఐ డ్రాప్ యూ? సార్ పర్లేదు సార్, తన నా బైక్ లో డ్రాప్ చేస్తాను. ఓ దట్. బాయ్. జాలీ రొమాన్స్. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్ సార్. ఏంటి ఈ వంకతో నన్ను బైక్ ఎక్కించుకుందావనా? నీ మొహానికి అంత సీన్ లేదే. ఓసీగా వచ్చింది కదా అని ఏసీ కార్లో వెళ్ళిపోదానే. మూసుకుని బస్ ఎక్కిపోవే, పోవే. మధు కాలిందా? అది పెసరట్ దెబ్బ అంటే ఇది పిజ్జా దెబ్బ. పోవే.